తెలంగాణ కాంగ్రెస్ రథసారథిగా బాధ్యతలు తీసుకున్న మహేష్ గౌడ్ అప్పుడే పని మొదలుపెట్టారు. గాంధీ భవన్కి సీఎం మంత్రులు రావాల్సిందే అంటూ సరికొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. పీసీసీ చీఫ్ ఆదేశాల్ని అమలు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారా? వారంలో ఎన్ని రోజులు, ఏ రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకి ఆ నేతలు అందుబాటులోకి రాబోతున్నారు? ఇంతకీ పీసీసీ ఆదేశాల వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ దేవాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేవుళ్లతో సమానమంటూ పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే అల్టిమేటం జారీ చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఎన్నో అవసరాల కోసం ప్రజలు గాంధీ భవన్కు వస్తుంటారు. వాళ్ళని నిరాశపరచకుండా వాళ్ల బాధలను తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే గాంధీ భవన్కి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలలో ఎవరో ఇద్దరు వారంలో 2 రోజులు గాంధీ భవన్కొచ్చి పేద ప్రజల సమస్యలలో పాలు పంచుకోవాలని కోరారు. పాలు పంచుకోవడమే కాకుండా వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా కార్యాచరణ చేపట్టాలన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నెలలో ఒక్క రోజైనా గాంధీ భవన్కొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని సూచించారు. ఈ విధంగా కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పార్టీకి సైతం బలం పెరుగుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 2029లో వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి తోడ్పడుతుందని పీసీసీ చీఫ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారం లేకుండా పోయిందని, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకోవడంతో మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అదేవిధంగా పార్టీ అధికారంలోకి రావడానికి కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ జెండాని భుజాన వేసుకొని పనిచేస్తారన్నారు. మార్పు కోరుకున్న ప్రజలకు ప్రజాపాలన అందించి వాళ్ల మన్ననలు పొందాలని సూచించారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలను సీఎం నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజల సమస్యలని గాంధీ భవన్ కేంద్రంగా పరిష్కరించేందుకు రెడీ అవుతున్నారు నేతలు. రేపటి నుంచి గాంధీ భవన్ కు మంత్రుల రాక ప్రారంభమవుతుందని గాంధీ వర్గాలు స్పష్టం చేశాయి. వారానికి 2 రోజులు బుధ, శుక్రవారం గాంధీ భవన్ కు మంత్రుల సందర్శన ఉండబోతోంది. ఇప్పటికే విధి విధానాలను, మంత్రుల షెడ్యూల్ రూపొందించేందుకు గాంధీ భవన్ సిబ్బందికి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలిచ్చారు. తన మార్కుతో సరికొత్త సాంప్రదాయానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాంది పలకబోతున్నారని చెప్పాలి. తాను బాధ్యతలు తీసుకున్న రోజు చెప్పినట్టుగానే ప్రతిరోజు 5-6 గంటల సమయం పార్టీ కార్యకర్తల కోసం కేటాయిస్తారన్నారు పీసీసీ చీఫ్. మంత్రులు ఇప్పటి నుండి వారానికి 2 రోజులు గాంధీ భవన్లో ఒక్కో రోజు ఒక్కో మంత్రి అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అంటే రోజుకు 3 గంటలు అందుబాటులో ఉంటారని, అది శుక్రవారం నుండే మొదలెడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుండే పార్టీ బలోపేతానికి ఈ తరహా ప్రోగ్రాం చేపట్టడంపై పార్టీ కార్యకర్తలలో ఒకంత ఆనందం కలిగిస్తుందనే చెప్పాలి. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యంగా కనిపించే వ్యక్తి అని అందరూ అనుకుంటారు. కానీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే సీఎం నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆదేశాలు జారీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పీసీసీ ఆదేశాలను అమలు చేసేందుకు మంత్రులు సైతం సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక పార్టీని అధికారంలో తెచ్చారు. కొత్త పీసీసీగా బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. మరి చాలా సందర్భాల్లో చెప్తా ఉండే పూజ గాంధీ భవనం దేవాలయం ఇక్కడ మంత్రివర్గులందరూ కూడా మంత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గాంధీ భవన్ ఉంటేనే మన ప్రభుత్వం, మన అధికారం. పార్టీయే ప్రమాణికం. పార్టీ లేనిదే అధికారం లేదు. పార్టీయే మిన్న, పార్టీ తర్వాతనే అధికారం, మన పదవులు. గాంధీ భవన్కు విధిగా ప్రతి వారం 2 మంత్రులు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రోస్టర్ పద్ధతిలో మీకు సమయం ఇస్తాం. వెనస్డే ఒకరు, ఫ్రైడే ఒకరు.
మీరు ఏ శాఖ మంత్రి అయినా పర్వాలే, కానీ గాంధీ భవన్కి సామాన్యుడు వస్తాడు. ఎందుకు వస్తాడు? గాంధీ భవన్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ కాబట్టి. మా బాధ వినేవాడు అక్కడ ఉంటారని వస్తారు. మా గోడు వెళ్ళబోసుకుందని గాంధీ భవన్కి వస్తారు. కాబట్టి మీరు మంత్రులు వారంలో ఒక మంత్రి, బుధవారం అయితే ఒక మంత్రి, శుక్రవారం వస్తే మీకు కనీసం 3 గంటలు మాకు సమయం ఇస్తే మీరు ఏ డిపార్ట్మెంట్ అన్నా కానివ్వండి, మీకే వచ్చే అర్జీలని తర్ఫీదు చేసి సంబంధిత మంత్రులకు పంపించి దాన్ని పరిష్కార విధంగా ప్రయత్నం చేస్తే మనకు మంచి పేరు వస్తుందన్నటువంటి మాట ఇలా పీసీ అధ్యక్షుడిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంత్రులందరూ కూడా విధిగా ప్రతి వారం 2 మంత్రులు చొప్పున కాంగ్రెస్ పార్టీకి రావాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నెలలో కనీసం 2 సార్లు మీరు గాంధీ భవన్కి వస్తే కార్యకర్తలు